అదానీని ఆదుకోవడానికి ఎల్ఐసిపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందా? 3.9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయమని కేంద్రం ఎల్ఐసికి సూచించిందా? వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్తో దుమారం. ఎల్ఐసి కొట్టి పారేసినా చల్లారని రచ్చ. అదానీపై ఒకప్పుడు హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు స్టాక్ మార్కెట్లనే కాదు, దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అదానీ గ్రూప్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పట్లో ప్రతిపక్షాలు ఎన్డీఏ సర్కార్పై విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారంపై సెబీ క్లీన్ చిట్ ఇచ్చిన చాలా కాలం ప్రతిపక్షాలు ఈ హిండెన్బర్గ్ వివాదాన్ని ఓ అస్త్రంలా వాడుకున్నాయి. ఇప్పుడు ఆ వేడి చల్లారిపోయింది అనుకున్న తరుణంలో మరో సంచలన రిపోర్ట్ ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇండియాస్ $3.9 బిలియన్ ప్లాన్ టు హెల్ప్ మోడీస్ మొగలల్లీ ఆఫ్టర్ యుఎస్ చార్జెస్ అనే హెడ్లైన్ తో అమెరికన్ మీడియా కంపెనీ వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎల్ఐసి ఆర్థిక శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా ఆ ఏజెన్సీలకు చెందిన ప్రస్తుత మాజీ అధికారులు, అదానీ గ్రూప్ ఆర్థిక వ్యవహారాల గురించి తెలిసిన 3 భారతీయ బ్యాంకర్ల నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు ఆధారంగా ఈ రిపోర్ట్ ఫైల్ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నీతి ఆయోగ్ ఎల్ఐసితో కలిసి ఓ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ డిజైన్ చేశారని, దీనిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిందని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 2 అధికారులు తమకు తెలియజేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇందులో భాగంగా $3.4 బిలియన్ ఎల్ఐసి అదానీ గ్రూప్ కార్పొరేట్ బాండ్లలో, మరో $507 మిలియన్ ఆ గ్రూప్ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలని కేంద్రం ఎల్ఐసికి సూచించినట్లు రిపోర్ట్ చెబుతోంది. అప్పు తీర్చేందుకు బాండ్ ఇష్యూ ద్వారా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ 5,000 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేయాలని అనుకున్న నెలలోనే ఈ ప్రపోజల్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. బాండ్లు అన్నింటినీ ఎల్ఐసి కొనుగోలు చేసినట్లు ఈ ఏడాది మే 30న అదానీ గ్రూప్ అనౌన్స్ చేసింది అని రిపోర్ట్ చెప్పుకొచ్చింది. అదానీని డిఎఫ్ఎస్ డాక్యుమెంట్లు విజనరీ ఎంటర్‌ప్రెన్యూర్ గా పేర్కొన్నాయని, సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడిన కంపెనీగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన డాక్యుమెంట్లలో అభివర్ణించినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు, హిండెన్బర్గ్ రిపోర్ట్ కారణంగా అదానీ గ్రూప్లో పెట్టుబడి పెట్టినందుకు ఎల్ఐసి $5.6 బిలియన్ నష్టపోయిందని, 2023 ఫిబ్రవరి నాటికి ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ $3 బిలియన్ పడిపోయినట్లు వాషింగ్టన్ పోస్ట్ రాసుకొచ్చింది. 2024 మార్చి నాటికి $6.9 బిలియన్ రికవర్ అయ్యాయని పేర్కొంది. కాగా 2020 సెప్టెంబర్ నుంచి 2022 డిసెంబర్ నాటికి అదానీ గ్రూప్ కు చెందిన 4 కంపెనీల్లో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ గణనీయంగా పెరగడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2020లో 7,304 కోట్ల రూపాయలుగా ఉండగా 2022 డిసెంబర్ నాటికి ఈ కంపెనీల్లో ఎల్ఐసి హోల్డింగ్స్ వాల్యూ 74,144 కోట్ల రూపాయలకు పెరిగినట్లు గతంలో ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే ఎల్ఐసి ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. పెట్టుబడుల విషయంలో కేంద్రం జోక్యం ఏం ఉండదని, వాషింగ్టన్ పోస్ట్ చెప్పినట్లుగా ఎలాంటి డాక్యుమెంట్ లేదా ప్లాన్ లేదని, అదానీ గ్రూప్లో $3.9 బిలియన్ అంటే దాదాపు 34,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయమని తమకు ఎలాంటి లెటర్ లేదా డాక్యుమెంట్లను కేంద్రం పంపలేదని తెలిపింది. ఎల్ఐసి పెట్టుబడులన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చేస్తుందని వివరణ ఇచ్చింది. అదానీ కంటే రిలయన్స్, టాటా, ఆదిత్య బిర్లా గ్రూప్లో ఎల్ఐసికి ఇంకా ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయని, అదానీ పోర్టు సంబంధిత విభాగాల్లో ఇన్వెస్ట్ చేసిన 5,000 కోట్ల రూపాయలు కూడా ఎల్ఐసి చేసే టోటల్ ఇన్వెస్ట్మెంట్లలో జస్ట్ 1% అని చెప్పుకొచ్చింది. మే నెలలో ఎల్ఐసి చేసిన ఆ ఇన్వెస్ట్మెంట్ అదానీ గ్రూప్ 2027-29 మధ్య మెచ్యూర్ అయ్యే బాండ్లను వెనక్కి తీసుకోవడానికి అదానీ ఉపయోగించిందని ఎల్ఐసి మాజీ చైర్మన్ సిద్ధార్థ మోహంతి వివరణ ఇచ్చారు. అదానీ గ్రూప్ సైతం వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణల్ని ఖండించింది. మొత్తంగా కేంద్రం సుమారు 34,000 కోట్ల రూపాయలను ఎల్ఐసి నుంచి అదానీ గ్రూప్ కు ఫైనాన్స్ చేసేందుకు ప్రయత్నించిందన్న రిపోర్ట్ దుమారం రేపింది. కోట్ల మంది భారతీయులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్న ఈ సంస్థ ఓ ప్రైవేట్ గ్రూప్లో, అందులోనూ గతంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అని, ఏదైనా తేడా వస్తే ప్రజలు నష్టపోతారని పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పొలిటికల్ సర్కిల్స్ లో దుమారం చెలరేగింది. అమెరికాలో అదానీ గ్రూప్ బ్రైబరీ ఆరోపణలు ఎదుర్కోవడంతో 2024 సెప్టెంబర్ 21న 4 గంటల్లో ఎల్ఐసి 7,850 కోట్లు కోల్పోయింది. పబ్లిక్ సొమ్మును ప్రభుత్వం సన్నిహిత కంపెనీలకు ధారాదత్తం చేస్తే ఏమవుతుందో చెప్పడానికి ఇది నిదర్శనం. ఆస్తుల కొనుగోలు, ప్రైవేటైజేషన్స్, కోల్ దిగుమతులు సహా కాంట్రాక్టుల విషయంలో మోదాని మెగా స్కామ్ నడుస్తోంది అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు. దీనిపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. టీఎంసీ వంటి ఇతర పార్టీలు కూడా ఈ వ్యవహారంపై విమర్శలకు దిగాయి. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రిపోర్ట్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు వీటిని ఓ అస్త్రంలా వాడుకోవాలని భావిస్తున్నాయి. మరి ఈ రిపోర్ట్ రేపిన రచ్చ ప్రతిపక్షాలకు పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా? ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.